శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది లోకేష్ కనకరాజు రాజమౌళి గారి మీద ఒక కామెంట్ చేశారు. నేను RRRలో 3 సంవత్సరాలు సినిమాలు తీయను సుతం అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఆ విధంగా కామెంట్ చేయడం కరెక్ట్ అంటారా ఏంటి? వన్ సెకండ్. లోకేష్ కనకరాజు చాలా మంచి డైరెక్టర్, నాకు కూడా చాలా ఇష్టమే. ఎందుకంటే నాకెందుకు నచ్చాడని చెప్తా. మార్వెల్ స్టోరీస్లో హాలీవుడ్లో ఉండే కాన్సెప్ట్ అది. ఆ సినిమాలోంచి హీరోని, ఈ సినిమా నుంచి క్యారెక్టర్ని కలపడం. ఈ అబ్బాయి ఆ యూనివర్స్ విక్రమ్ టు ఖైదీ టు విక్రమ్, ఇటు నుంచి అటు నుంచి ఇటు కలిపేసరికి భలే ఉంది, బాగా చేస్తున్నాడు అనిపించింది. కొత్త ఎక్స్పీరియన్స్. కానీ ఎక్స్పీరియన్స్ మనకు తెలుగు వాళ్ళకి ఆల్రెడీ టీవీ సీరియల్స్ ఇచ్చేసి తెలుసా ఏం చేస్తారంటే, ఈరోజు పండగ అనుకో, దీపావళి లేదా ఏదో బోనాలు, ఈ టీవీ సీరియల్ వాళ్ళు ఆ టీవీ సీరియల్ వాళ్ళు అక్కడికి వస్తారు. అదొక మెగా ఎపిసోడ్ అనమాట. 2 సీరియల్ కలుస్తాయి. అట్లా ఇచ్చేసారు ఆల్రెడీ. ఇంకా ఇప్పుడు సినిమాలు సరే, మన హనుమాన్ అదొక యూనివర్స్. కాకపోతే ఫస్ట్ హీరోనే వచ్చాడు, సెకండ్ హీరో ఇంకా రాలా. లోకేష్ కనకరాజు మనం ఆల్రెడీ 2 సినిమాలు చూసాం. ఇది ఎట్లా అంటే, ఇప్పుడు పెద్దరాయుడు సినిమా చూసావా? సూర్యవంశం చూసావా? పెద్దరాయుడులోనూ తండ్రి కొడుకు మధ్యలో ఏదో చిన్న డిస్టర్బెన్స్, సూర్యవంశంలోనూ తండ్రి కొడుకు మధ్యలో ఏదో చిన్న డిస్టర్బెన్స్, అందరి వాడిలో కూడా తండ్రి కొడుకేగా, మధ్యలో ఏదో చిన్న డిస్టర్బెన్స్. అందరివాడు ఇంకేంటి, వాట్ ఎవర్, స్నేహితుడు జగపతి బాబు కాదు, చిరంజీవి తండ్రి కొడుకు ఫ్రెండ్షిప్తో స్నేహం అంటే ఇదేరానా? తండ్రి కొడుకు ప్రాణం ఖైదీ కాదు, ఇద్దరు మిత్రులు కూడా కాదు, స్నేహం కోసమా? అదే అనుకుంటా, మేబీ. ఆ టైటిల్ నాకు తెలియదు కానీ అదొకటి. తండ్రి కొడుక్కి తండ్రికి పడదు అక్కడ. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు నేను అంటే ఊరికే నీకు సరదా చెప్తున్నా. పెద్దరాయుడు దగ్గరికి సూర్యవంశంలో ఉన్న క్యారెక్టర్ వచ్చి, పర్లేదు నీ కొడుకును బాగా చూసుకో అంటే నీకు అర్థమైందా? నెక్స్ట్ చిరంజీవి దగ్గరికి పెద్దరాయుడు వెళ్ళి, కొడుకు తండ్రిని అలా చూస్తావేరా అని చెప్పేసి అంటే, అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే ఎలా ఉంటది? సంథింగ్ డిఫరెంట్ కదా. అట్లా ఈయన సినిమాలు. సో నాకు అది నచ్చింది, బాగుంది. ఇందులో క్యారెక్టర్స్ అందులో క్యారెక్టర్స్ ఇందులోకి రావడం, బ్యూటిఫుల్ సిచ్యువేషన్. అట్లా వెళ్ళినప్పుడు నాకు అరే బాగా తీస్తున్నాడు అనిపించింది. ఇప్పుడు కూడా లోకేష్ గారు మీరు ఏదో సినిమా తీశారంట కదా, కూలీ. ఎన్ని రోజుల్లో తీసావు? 6-7 నెలల్లో తీశాను. హీరో ఎవరో రజనీకాంత్. అంత పెద్ద హీరోని పెట్టి 6 నెలల్లో ఎలా తీశారంటే, నేను తీసేస్తా. ఇంకెవరు ఉన్నారు? అందరు మహామహులు ఉన్నారు. అంత పెద్ద క్యాస్టింగ్ని ఎంత చక్కగా డీల్ చేసి, ఇంత పెద్ద హీరోతో, మామూలు 2 హీరోలతో, ఇప్పుడు మన వీళ్ళెవరు, పుష్ప కానీ, ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, వీళ్ళతో సినిమాలు తీసిన 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు తీస్తారు కదా డైరెక్టర్లు. అలాంటిది అంత పెద్ద హీరోని పెట్టి మీరు అంత గబగబా ఎలా చేశారంటే, మీరు ఎంత బాగా తీస్తారో అని అడిగితే, అవునవును నేను చాలా బాగా తీస్తాను, చాకచక్యంగా తీశాను, 5 గంటలు పనిచేస్తా అన్నాడు ఆ హీరో. యాక్చువల్గా మేము షెడ్యూల్ ప్రకారం నాకు 10 గంటలు పనిచేసాడు, అందుకే త్వరగా అయిపోయింది. లేదా మా టెక్నీషియన్లు అద్భుతమైన వ్యక్తులు, నేను జస్ట్ అంటే చాలు వాళ్ళు మొత్తం కాపీ తెచ్చి ముందు పెడతారు. ఇక మా VFX వాళ్ళు అంటావా, చెయ్యి ఇట్లా పడిందంటే అసలు లేవదు, అక్కడ నుంచి అనేసరికి రోజుకో సీన్లు అయిపోతూ ఉంటాయి. నువ్వు అలా చెబితే బాగుందరే, భలే తీసారే అనుకుంటాం. అలా కాకుండా నీ గొప్ప గురించి చెప్పుకోకుండా, ఇప్పుడు ఇంకోటి ఏంటి, గౌతమ్ పుత్ర శాతకర్ని గబగబా తీసేసాడు 6 నెలల్లో. అంత పెద్ద సినిమా 6 నెలలు ఎలా తీసావని మిగతా డైరెక్టర్లు ఆశ్చర్యపోయారు, అడిగారు కూడా, బాగా తీసావయ్యా అంత త్వరగా ఎలా తీసావు? హిస్టారికల్ మూవీ, యుద్ధాలు అవన్నీ. ఇకపోతే రాజమౌళి గారి స్టైల్ ఏంటి, ఆయన కథ అనుకున్న తర్వాత మొత్తం వాళ్ళందరూ కూర్చొని బాగా డిస్కస్ చేస్తారు. ప్రతి సీన్ ఎలా రావాలి, సీన్కి ఒక బరువు ఉండాలి. నెక్స్ట్ ఆ బొమ్మలు వేసుకుంటారు, చాలా బొమ్మలు, పెద్ద బొమ్మలు, మంచి స్కెచ్లు నీట్గా అన్నీ వేసి ఇలా ఇలా ఇలా. ఓకే అదే 1 సంవత్సరం పడుద్ది ఆయనకి. ఆయన ఇష్టం అది, ఆయనకు అలా కావాలి అంతేగా. తర్వాత ఆ హీరోలు కూడా రాజమౌళి గారు నేను ఇచ్చేస్తాడు, పర్వాలేదండి 3 ఏళ్ళైనా ఓకే, నువ్వు ప్లీజ్ బయటికి వెళ్ళకు, వేరే దగ్గర కనపడొద్దు, నా దగ్గరే ఉండాలి. ఎందుకు?
లుక్ రివీల్ అయిపోతే ఆ అవును. మజా రాదు. ఎందుకంటే సడన్ గా యమ దొంగ లుక్ చూసిన తర్వాతే ఏంటి అరే అనిపించింది, అది అలా క్యారీ అయింది. అవును సడన్ గా సునీల్ ని అలా చూడంగానే మరి అరే ఎప్పుడు ఇట్లా అయిపోయాడు, అవును అంత బండ సునీల్ అలా అయిపోయాడు. మళ్ళీ 6 ప్యాక్ అవును డాన్స్ చేస్తున్నాడు, అరే అవును. సునీల్ మేము ఈ కోణంలో చూడలేదు, రాజమౌళి ఎప్పుడు అట్లా సర్ప్రైజ్లు ఇచ్చుకుంటూ వెళ్ళేవాడు. ఓకే అవి కొన్నాళ్ళు అలా కొనసాగేవి అవును జనాల్లో. అదే ఆయన ఇష్టం, తనకన్నా ఇంపార్టెంట్ ఆ క్యారెక్టర్స్ కున్న ఇంపార్టెన్స్ అలా ఉంటుంది. తను కూడా అంత నీట్గా చెక్కుకుంటాడు. అవును జనాలు కూడా అదే సర్ప్రైజ్ అయ్యి కొన్నాళ్ళు మాట్లాడుకుంటారు. అవును ఆయనకు అది కావాలి. తర్వాత ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్. అవును ఇప్పుడు ఈయనని నువ్వు ఎంత బాగా తీసావంటే నేను అవును నిజంగా బాగా తీసానంటే అయిపోతుంది అక్కడికి. అలా అవును. కాకుండా నేనేమన్నా RRR తీసానా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవును. తీయడానికి? నువ్వు కూడా తీ, నిన్ను అవును. ఎవడొద్దన్నాడు? తీకు నిన్ను కావాలని ఎవడు అడిగాడు? అవును నెక్స్ట్ నా సినిమాలో హీరోలను నేను ఎప్పుడు కట్టేయను. అవును మీరు గమనిస్తుంటే నా హీరో నేను సినిమా షూట్లో కూడా వేరే 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 షూట్లు కూడా చేసుకుని వచ్చేవాడు. అవును. అలా మొహాలన్నీ అలాగే చచ్చాయి కాబట్టి ఏదైనా చేసుకుంటారు. ఉమ్. మహా అయితే ఏదో ఇప్పుడు జస్ట్ చిన్న మేకప్ మార్పులు అంతే, చేసావు, అంతే వాళ్ళకు కూడా అంత థ్రిల్ ఫీల్ అవ్వరు. రాజమౌళి ఏదో చేస్తాడు హీరోని, అవును అది సడన్ గా ఆ ప్రెజెంటేషన్ ఇచ్చేసరికి అరే అనిపిస్తుంది. అవును రానాని సడన్ గా బాహుబలిలో అలా ఎవరు చూసారు? అవును సడన్ సర్ప్రైజ్లు అవన్నీ. అవును. ఆ సడన్ సర్ప్రైజెస్ కాస్త అందరికి వెళ్తాయి. ఆ కాలకేయ సడన్ సర్ప్రైజ్, ప్రభాస్ గారు ఇంకా హైలైట్ అది. సడన్ సర్ప్రైజ్, అవును సంథింగ్ ఒక సడన్ సర్ప్రైజ్ ఇస్తా ఉంటాడు. అలా సడన్ సర్ప్రైజ్లు ఇచ్చినప్పుడు దాని ప్రేక్షకుడు అబ్బాబాబా ఇలా తీసాడు అనుకుంటారు. అంతే, ఆయనకు అది కావాలి. అవును. ఆయనతో నువ్వు కంపారిజన్ ఏంటి? ఆయన ఆశ్చర్యానికి గురి చేయాలి జనాల్ని, అది ఆయన అనుకుంటాడు. ఆయన టేస్ట్ అది, నీ అంతే. టేస్ట్ నీది. అవును నువ్వు ఆయనతో కంపారిజన్ నేను అట్లా కాదు ఇట్లా కాదు నువ్వెవడు చెప్పడానికి? అవును నీ సినిమాలో ఏదో నువ్వు తీసుకో, అవును బాగుంటే చూస్తాము, లేదంటే లైట్ తీసుకో, అంతే. ఇట్స్ ఓకే. సరే రజనీకాంత్ అభిమానులు చూస్తారు, ఇట్లాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు ఇవ్వద్దు కదా. నీకేంటి కంపారిజన్ ఆయనతో? ఆయన అవును. ఎప్పుడన్నా నీతో కంపేర్ చేశాడా? అవును పోనీ ఆయన ఎవరన్నా అడిగితే, తను కూడా అడిగారు ఇంతకుముందు, మీ సినిమాలు ఎందుకండి లేట్ అవుతాయి అవును అని అడిగితే, నాకు కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే నేను అంత ఈజీగా తీయలేను తనే చెప్పుకున్నాడు. అవును తన ఇష్టం అది. ఆయన అభిమానిస్తే నిన్ను అభిమానిస్తున్నారు. అవును ఇప్పుడు నువ్వు ఇట్లాంటి దరిద్రమైన స్టేట్మెంట్లు ఇస్తే రేపటి రోజు రాజమౌళి అభిమానులు నీ సినిమాలు చూడరు. అవును అంతే కదా, కూడా పడవచ్చు. ఉంటది. సో ఎప్పుడైనా సరే మైకు నోటి ముందుకు వస్తే అష్టవంకర్లు తిరగొద్దు, మూతి ఓకే. అదుపులో ఉండాలి. అవును చాలా మందిని చూసాం ఊరికే ఏదో మా వాగే వాళ్ళు. నాకైతే ఈయన చేసిన స్టేట్మెంట్ అసలు నచ్చల. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. అవును. మణిరత్నంతో స్టైల్ ఉంటుంది, మన సుకుమార్ గారితో స్టైల్ ఉంటుంది, పూరి జగన్నాథ్ గారి పూరిదో స్టైల్, అనిల్ రావిపూడిదో స్టైలు, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అవి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎలా అయిపడితే వాళ్ళు తీస్తారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు, జనాలను మెప్పించడానికే తీస్తారు, వాళ్ళు ట్రై చేస్తారు. అవును నువ్వు ఒక యూనివర్స్ క్రియేట్ చేసావు, గబగబా చేయాలని చెయ్యి. అవును. ప్రశాంత్ వర్మ గబగబా చేస్తాడు, నిన్న ఒకటి అనౌన్స్ చేశాడు తన యూనివర్స్ లోకి. అవును అలా అబ్బాయి కూడా గబగబా చేస్తున్నాడు, వాళ్ళ ఇష్టం. ఊరికే కంపేర్ ఎవరి చేయొద్దు. ఇష్టంలో వాళ్ళు తీయచ్చు కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసి అట్లా చేయకూడదు, తప్పు అది. నిన్న హీరోలని అటు ఇటు తిరగరొద్దని నీ ఇష్టం అప్ప అది. రాజమౌళి ఎందుకన్నా అంటే ఆ సడన్ సర్ప్రైజ్ ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలి, అవును అందుకు ఆయనకుంటది, అది ఆయన టేస్ట్. అది అంతే. ఒకరి టేస్ట్ గురించి మాట్లాడడానికి నువ్వే ఆడిపోయి అవును